వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. నమస్తే అండి, నేను మీ రూప. ఈ వీడియో అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అనే చెప్పాలండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళు ఎప్పుడు వచ్చి వెళ్తుండడం కామన్ కదా, కానీ నాకైతే అలా కాదండి. నాకు పెళ్ళైన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ పాప పుట్టినప్పుడు కూడా లేదులేండి. ఎందుకంటే ఫస్ట్ పాప పుట్టినప్పుడు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ పేరు పెట్టేశాము. సో అందువలన పుట్టింటి తరపు వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి అయితే వీలు కాలేదు. ఇంకా సెకండ్ సాత్విక పుట్టినప్పుడు అయితే 6th మంత్లో అయితే మేము
పేరు పెట్టడము అలానే అన్నప్రాసన అయితే 2 ఒకేసారి అయితే పెట్టుకున్నామండి. ఇంకా అప్పుడైతే పెళ్ళైన 3 ఇయర్స్‌కి అనమాట. 3 ఇయర్స్‌కి అయితే నా పుట్టింటి వాళ్ళందరూ కూడా మా ఇంటికైతే వచ్చారు. మా ఇల్లు కూడా వాళ్ళు చూడటం అదే మొదటిసారి అనమాట. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. మామూలుగానే పుట్టింటి తరపు వాళ్ళు వస్తే అదొక రకమైన ఆనందం ఉంటుంది కదండీ! అటువంటిది నాకు 3 ఇయర్స్ తర్వాత వచ్చారు. ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా ఆ రోజైతే మంచిగా ఫంక్షన్ అయితే చేసుకొని ఆ రోజే నైట్ ఇంక అందరం ఉన్నామని అప్పటికప్పుడు మా అన్నయ్య అయితే కేక్ తయారు చేసి ఎందుకంటే హాఫ్ కేక్ బర్త్‌డే కూడా చేసేసాము బుడ్డదానికి. బేకరీలో ఆ టైం కంటే వెళ్ళి కేక్స్ అడిగితే లేవన్నారు. ఇంకా మా అన్నయ్య ఐటెమ్స్ ఉన్నాయని అంటేనే ఇంకా మా అన్నయ్య అప్పటికప్పుడు చేసేసాడు. ఇంకా అందరం ఉన్నాము అనుకోకుండా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే నైట్ హాఫ్ కేక్ బర్త్‌డే సెలబ్రేషన్ అయితే జరిగిందండి. అలానే రాక వచ్చారు కదా అని చెప్పి నెక్స్ట్ డే అయితే సూర్యలంక బీచ్‌కైతే ప్లాన్ చేసామండి. ఇంక ఇదిగోండి ప్రాన్స్ బిర్యానీ అలానే ప్రాన్స్ గోంగూర అయితే కర్రీ చేసి ఇంకా అందరం కూడా వచ్చేసాము. ఇక్కడే భోజనాలు చేసి ఇంకా కాసేపు బీచ్‌లో అయితే మునిగారు అందరూ కూడా. మాకెళ్ళైతే 6 నెలలకి పేరు పెట్టడం, అన్నప్రాసన ఒకేసారి కూడా చేసుకుంటారండి. ఎందుకంటే ఒక్కోటి ఒక్కోసారి చేసి ఖర్చులెందుకని చెప్పి ఇలా ఒకసారి అయితే ప్లాన్ చేసుకుంటారు. రేణుకైతే సెపరేట్‌గానే చేసాం కానీ సాత్వికకైతే మా వాళ్ళందరూ వస్తారు కదని చెప్పి ఒకేసారి అయితే పెట్టుకున్నాము. ఏదేమైనా సాత్విక ఫంక్షన్ అయితే చాలా స్పెషలేనండి. ఇటు అత్తింటి వాళ్ళు, అటు పుట్టింటి వాళ్ళు అందరూ కలిపి సరదాగా జరుపుకున్నాము. అసలు అందరం ఎంత చక్కగా ఆ రోజు కలిసిపోయామంటే అసలు ఆ రోజు ఆనందానికి కూడా ఇంకా మాటల్లో చెప్పలేమనమాట. ఇదొక స్వీట్ మెమొరీ. మళ్ళీ వీళ్ళు ఎప్పుడొస్తారో తెలీదు. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకైతే ఎవరు కూడా రాలేదు. రాలేదంటే నా మీద ఏమైనా కోపమని కాదండి. దూరం కదా! ఇంకా దూరం అయితే ఇంకేం చేయలేము. కొన్ని దూరపు బంధాలు ఇంతే. అప్పుడప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. దేనికైనా సరే నేను వెళ్ళలేను, రాలేను. అదొక్కటి వాళ్ళని మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంతే. ఇంకా మా వారు మంచోరు కాబట్టి ఎక్కువగా ఆ ధ్యాస అయితే రానియ్యరు. చక్కగా చూసుకుంటారు. సో, మొత్తానికి సాత్విక ఫంక్షన్ అయితే ఇలా అయిందండి. సాత్వికకి 6 మంత్స్ ఉన్నప్పుడు ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు తనకి 3 ఇయర్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడైతే ఇదిగో ఇలా అయితే ఉంది. పిల్లలకి మనం ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలనైతే ఇస్తే చాలండి. ఎందుకంటే పెద్దయ్యాక అవి చూసుకునే వాళ్ళైతే మురిసిపోతారు కాబట్టి. ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.